హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు మరియు విశ్రాంత పెన్షనర్లందరికీ ఇప్పుడిప్పుడే అందినటువంటి ఒక ప్రాముఖ్యతమైన సంతోషకరమైన బ్రేకింగ్ న్యూస్ని అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఈ అందరి ఖాతాల్లోకి జమ కాబోతున్న పెండింగ్ 2018 నుండి 2023 వరకు సంబంధించినటువంటి 11వ పిఆర్సి బకాయిల అధికారిక లిస్ట్ అయితే విడుదలైందండి. దీనితో పాటు పెన్షనర్లకు ఎంతో కాలంగా నిలిచిపోయినటువంటి 15% అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ పునరుద్ధరణపై కూడా ప్రభుత్వం నుండి ఒక కీలకమైన సమాచారం అయితే వెలువడింది. ఈరోజు ఈ వీడియోలో వీటికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మనం తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇలాంటి జెన్యూన్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ను కూడా యాక్టివేట్ చేసుకోండి. తద్వారా మేము చేసే ప్రతి జెన్యూన్ అప్డేట్ అనేది మీ వరకు వస్తుంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ముఖ్యంగా మీరు వీడియోని లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరింత మందికి రీచ్ అవుతుందండి. ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి ఖచ్చితంగా మీ తోటి ఉద్యోగ పెన్షనర్లకు షేర్ చేయండి. ఇక అసలు విషయానికి వస్తే, ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకి 2018 నుండి 2023 సంవత్సరం వరకు సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉండిపోయినటువంటి 11వ పిఆర్సి బకాయిలని వెంటనే ఖాతాల్లో జమ చేయాలని చాలా కాలంగా డిమాండ్ చేస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే. దీనితో పాటు వృద్ధాప్యంలో ఉన్న పెన్షనర్లకు ఇవ్వాల్సిన 15% అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ విధానాన్ని తిరిగి పాత పద్ధతిలోనే పునరుద్ధరించాలనే డిమాండ్ ఈ మధ్య కాలంలో మరింత బలంగా మారిందండి. ఎందుకంటే ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో విశ్రాంత ఉద్యోగులు తమ వైద్య ఖర్చులకి, మందులకి ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. అందుకోసమే పెన్షన్లు మరియు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు తమ న్యాయమైన ఆర్థిక డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి పెంచుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితిని మనం ఒకసారి నిశ్చితంగా గమనిస్తే, గత ప్రభుత్వ హయాంలో 11వ పిఆర్సి అమలు చేయటంలో జరిగిన తీవ్రమైన ఆలస్యం కారణంగా ఉద్యోగులకు చేరాల్సిన బకాయిల మొత్తం కొండలా పేరుకుపోయింది. అప్పట్లో ప్రభుత్వం కొంత మొత్తాన్ని విడతల వారీగా చెల్లించినప్పటికీ ఇప్పటికీ కూడా అవి భారీ మొత్తంలో పెండింగ్లోనే ఉండిపోయాయని చెప్పడంలో ఎలాంటి నిస్సందేహం లేదు. అయితే చాలా కాలంగా అధికారంలోకి వచ్చినటువంటి తాజాగా చంద్రబాబు నాయుడు గారి సర్కారు ఉద్యోగుల కష్టాలను గుర్తించి ప్రాథమికంగా 6,200 కోట్ల రూపాయల భారీ నిధులని ట్రెజరీ ద్వారా విడుదల చేయడంతో ఉద్యోగ వర్గాలకి ఒక పెద్ద ఊరట లభించినట్లయింది. అంతేకాకుండా రాబోయే తదుపరి క్యాబినెట్ సమావేశంలో ఈ ఆర్థిక అంశాలపై మరింత లోతుగా చర్చించి మిగిలిన బకాయిల చెల్లింపులపై కూడా ఒక స్పష్టమైనటువంటి రోడ్ మ్యాప్ లేదా గడువును ప్రకటించనున్నట్లు సచివాలయ వర్గాల ద్వారా నమ్మకమైన సమాచారం అయితే అందిందండి. ఇక ఉద్యోగుల అసోసియేషన్ల ప్రధాన డిమాండ్ల విషయానికి వస్తే, వారు ఈ 11వ పిఆర్సి బకాయిలని విడతల వారీగా కాకుండా ఒకే దఫాలో తక్షణమే పూర్తిగా చెల్లింపులు చేయాలని చెప్పి కోరుతున్నారు. అలాగే కాల పరిమితి ముగిసిపోతున్నందున కొత్తదైన 12వ పిఆర్సి కమిషన్పై ప్రభుత్వం ఒక స్పష్టమైన ప్రకటన చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. వీటితో పాటు ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉండిపోయిన ఇతర కీలక పథకాల బకాయిలు అనగా సిపిఎస్ రద్దు సొమ్ము, జీపీఎఫ్ అకౌంట్లో నిధులు మరియు ఏపీజీఎల్ఐ లోన్ బకాయిల చెల్లింపులపై కూడా ప్రభుత్వం నిర్దిష్టమైన ఒక స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పి ఉద్యోగ సంఘాలు గట్టిగా కోరుతున్నాయి.
ఇక ఏపీ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల అదనపు పెన్షన్ 15% ఏక్యూపీ పునరుద్ధరణ వివరాలు మనం ఒకసారి కూలంకషంగా పరిశీలిస్తే వయస్సును బట్టి ఈ అదనపు పెన్షన్లో మార్పులు ఉంటాయి. సాధారణంగా 71 సంవత్సరాల నుండి 75 సంవత్సరాల వరకు వయసు ఉన్న వృద్ధ పెన్షనర్లకు ప్రస్తుతం కేవలం 7% మాత్రమే ఈ అదనపు పెన్షన్ అనేది అందుతోంది. కానీ గతంలో ఉన్న నిబంధనల ప్రకారం వారికి పునరుద్ధరించాల్సిన అదనపు పెన్షన్ శాతం 8%గా అయితే ఉంది. అంటే ఈ రెండు కలిపితే మొత్తం 15%కి చేరుకోవాల్సి ఉందండి ఈ అదనపు పెన్షన్. అలాగే 76 సంవత్సరాల నుండి 80 సంవత్సరాల వయసు ఉన్న సీనియర్ సిటిజన్ పెన్షనర్లకు ప్రస్తుతం అందుతున్న అదనపు 12% పెన్షన్ కాగా వారికి చట్ట ప్రకారం పునరుద్ధరించాల్సినటువంటి మరో 8% ఉంది. అంటే మొత్తం వీరికి 20% పెరగాల్సి ఉందండి అదనపు పెన్షన్. అయితే ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వ పెన్షనర్లకు ఈ అదనపు పెన్షన్ అనేది వారి వయస్సుకు అనుగుణంగా కేటాయించబడుతుందని మనకి స్పష్టంగా తెలుస్తుంది. అయితే గత ప్రభుత్వం అమలు చేసిన కొన్ని నిబంధనల వల్ల ఈ 15% అదనపు పెన్షన్ బెనిఫిట్ చాలామందికి తొలగించబడింది. ఈ ఆర్థిక నష్టాన్ని భరించలేకనే పెన్షన్లు దీనిని తక్షణమే పునరుద్ధరించాలని చెప్పి నిరంతరాయంగా కోరుతూనే ఉన్నారు. ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం ఈ 15% ఏక్యూపీ పునరుద్ధరణ డిమాండ్ని సానుకూలంగా పరిశీలిస్తోందని, త్వరలోనే దీనిని అధికారికంగా అమలు చేయనుందని సచివాలయ వర్గాల తాజా సమాచారం అండి. ముఖ్యంగా 70 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్క వృద్ధ పెన్షనర్కి అదనపు 15% పెన్షన్ను పునరుద్ధరించడం ద్వారా వారికి వృద్ధాప్యంలో పెద్ద ఆర్థిక కొండంత అండనేది లభిస్తుంది. పెన్షనర్ల సంక్షేమాన్ని మరియు వారి ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఇతర పెండింగ్లో ఉన్న పెన్షన్ పెరుగుదలని కూడా ఈ ఆర్థిక సంవత్సరంలోనే అమలు చేయాలని వారైతే ఆశిస్తున్నారు. మొత్తానికి రాబోయే క్యాబినెట్ సమావేశంలోని ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకుని జీవో విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఉద్యోగుల యొక్క మరికొన్ని ప్రధాన డిమాండ్లను మనం క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే 2018 నుండి 2023 వరకు పెండింగ్లో ఉన్న 11వ పిఆర్సీ బకాయిలతో పాటు నిలిచిపోయిన డిఏ వాయిదాలను కూడా ఒకేసారి విడుదల చేయాలని అయితే కోరుతున్నారు. మిగిలిన 3 డిఏల వివరాలపై కూడా ప్రభుత్వం స్పష్టమైన క్లారిటీ ఇవ్వాలని కూడా ఉద్యోగులు